తెలంగాణలో క్రీడాకారుల ప్రోత్సాహం కోసమే ప్రత్యేక పాలసీ తీసుకువచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో సరైన పాలసీ లేకపోవడంతోనే యువత పెడదారి పట్టిందన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో క్రీడా మైదానాలు పెళ్లిళ్లకు వేదికలయ్యాయని మండిపడ్డారు. చాలా లోతుగా ఆలోచన చేసి తీసుకుంటున్న కార్యక్రమం. క్రీడా విధానం లేకపోవడము, ముఖ్యంగా యువత క్రీడా మైదానాలలో లేకపోవడం వల్ల పట్టణ ప్రాంతాలలో పాఠశాలల నుంచి మొదలు పెడితే కళాశాలల వరకు, యూనివర్సిటీల వరకు ఒక పెడదోరని పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో డ్రగ్స్ రిలేటెడ్ కేసెస్, Telangana state government has established one eagle force, eagle eye on drugs, ganja, other illegal activities. We have found most of the students, particularly rich family, otherwise one of the best college students, they have involved in this activities act. అందుకే ఈ విధానాలు లేకపోవడం వల్ల క్రీడలని రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ప్రోత్సహించకపోవడం వల్ల ఈ మాదక ద్రవ్యాల ప్రమాదం వేగంగా మన దేశం వైపు, మన రాష్ట్రం వైపు, మన పట్టణం హైదరాబాద్ వైపు ప్రమాదం ముంచుకొస్తున్నది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి చైతన్యానికి, పోరాటానికి మారు పేరైన తెలంగాణ, ఆనాడు తెలంగాణ ప్రాంతం నిజాం రాచరికం నుంచి సాయుధ రైతాంగ పోరాటం ద్వారా ఒక పోరాట స్ఫూర్తిని నింపి స్వతంత్రం సాధించుకున్న ఈ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఈ ప్రాంతం, ఉద్యమంలో ముందు భాగాన నిలబడి పోరాటం చేసిన యువత ఈరోజు దశా దిశ లేకపోవడము, ప్రభుత్వాలకు సరైన విధానాలు లేకపోవడం వల్ల వ్యసనాల వైపు వేగంగా ప్రయాణం చేస్తున్నారు. అందుకే పోరాట స్ఫూర్తి చైతన్యం ఉన్న ఈ ప్రాంతం క్రీడలలో రాణించాలి, ప్రపంచంతోనే పోటీ పడాలి, దేశానికి గొప్ప పేరు తీసుకురావాలి అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక క్రీడా విధానం ఉండాలి అని ఆలోచన చేసి క్రీడా విధానంలో కూడా రాజకీయ జోక్యాన్ని తగ్గించాలి, క్రీడాకారుల స్ఫూర్తిని పెంచాలి అని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తోని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన క్రీడా విధానాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ కంపెనీలలో సక్సెస్ స్టోరీ ఉన్న వాళ్ళను, క్రీడలలో దేశానికి మెడల్స్ తీసుకురావడం ద్వారా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళను, ఇలాంటి యూనివర్సిటీస్ని, వ్యవస్థల్ని నిర్వహించిన అనుభవం ఉన్న వాళ్ళను ఈరోజు క్రోడీకరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళను ప్రత్యేకంగా ఆహ్వానించి ఈరోజు ఒక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైన పాత్ర పోషిస్తూ వెసులుబాటు కల్పించి ఈరోజు ఈ విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని, మన ప్రాంతానికి, మన నగరానికి పేరు లేదని కాదు, 1956 ఒలింపిక్స్ క్రీడలలో ఈ దేశానికి 4వ స్థానం సాధించి పెట్టిన ఫుట్బాల్ టీంలో 9 మంది క్రీడాకారులు మన హైదరాబాద్ నగరం నుంచే రిప్రజెంట్ చేసిందంటే 1956 కంటే ముందే ఈ ప్రాంతంలో క్రీడాకారులకు స్థానము ఉండే.